హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దామండి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో. ఓకేనండి. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి సూపర్ పొజిషన్ థియరం సింప్లెస్ట్ వేలో ఎలా చేయాలో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఓకేనండి. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. ఓకే అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే సూపర్ పొజిషన్ థియరమ్ అండి. ఈ సూపర్ పొజిషన్ థియరమ్‌లో మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే సింపుల్ లాజిక్ అండి. మనకి ఏదైనా సర్క్యూట్‌లో ఇచ్చిన సర్క్యూట్‌లో టోటల్ రెస్పాన్స్ కావాలంటే గనక సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ రెస్పాన్స్. అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ రెస్పాన్స్ అంటే ఓన్లీ యాక్టింగ్ వన్ సోర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన డయాగ్రామ్‌లో అంటే ఇచ్చిన సర్క్యూట్స్‌లో మనకి టోటల్ నంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఎన్నున్నాయి, లేదంటే టోటల్ నంబర్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఎన్నున్నాయి. అంటే ఇంక్లూడింగ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ ఆల్సో కరెంట్ సోర్స్ ఎన్నున్నాయి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఇండివిడ్యువల్ అంటే ఓన్లీ వోల్టేజ్ సోర్స్ అనే యాక్ట్ అవ్వాలి, లేదంటే కరెంట్ సోర్స్ మాత్రమే యాక్ట్ అవ్వాలండి. ఓకేనా. దట్ ఈస్ ద సూపర్ పొజిషన్. ఓకే. దట్ ఈస్ ఏం రాశానండి ఇక్కడ, ఐదర్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్. అంటే ఇండివిడ్యువల్‌గా మాత్రమే సోర్సెస్ అనేది యాక్ట్ అయినప్పుడు ప్రతి బ్రాంచ్‌లో అనేది కరెంట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. దిస్ ఈస్ ద సూపర్ పొజిషన్ థియరమ్ యొక్క సింపుల్ స్టేట్మెంట్ అండి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ కావాలంటే గనక సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ రెస్పాన్సెస్. సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ రెస్పాన్స్ అనేది ఏంటంటే ఇచ్చిన డయాగ్రామ్‌లో వోల్టేజ్ సోర్స్ ఉండొచ్చు, లేదంటే కరెంట్ సోర్స్ ఉండొచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ కూడా ఉండొచ్చండి. ఓకేనా. ఇవి మనం ఫైండ్ ఔట్ చేసే ముందు ఇండివిడ్యువల్‌గా కాలిక్యులేట్ చేసి ఫైనల్‌గా మొత్తం ఎన్నైతే వోల్టేజ్ సోర్సెస్ గాని, కరెంట్ సోర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం సెపరేట్‌గా కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే ఏంటంటే టోటల్ రెస్పాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ రెస్పాన్సెస్. ఓకే. అందుకే ఏం రాసానంటే నేను యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్ వన్ సోర్స్, దట్ ఈస్ ఎయిదర్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ప్రాబ్లమ్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనండి. ఓకే. ఒకసారి చూడండి, ఈ చిన్న డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫైండ్ ద కరెంట్ ఇన్ 2 ఓం, 3 ఓం, 4 ఓం రెసిస్టర్ యూజింగ్ సూపర్ పొజిషన్ థియరం. ఎస్పీటీ అంటే ఏంటంటే సూపర్ పొజిషన్ థియరం. ఓకే. ఈ డయాగ్రామ్‌లో మనకి ఏంటంటే ఈ 3 ఓం రెసిస్టర్‌లో, 4 ఓం రెసిస్టర్‌లో, 2 ఓం రెసిస్టర్‌లో మనం కరెంట్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. అంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్‌లో ఎన్ని వోల్టేజ్ సోర్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఓకేనా. ఈ సూపర్ పొజిషన్ థియరం చేసే ముందు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన డయాగ్రామ్‌లో ఎన్ని వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి, ఎన్ని కరెంట్ సోర్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలండి. ఓకేనా. కానీ ఇచ్చిన డయాగ్రామ్‌లో ఎన్ని వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి, ఎన్ని కరెంట్ సోర్స్ ఉన్నాయి. ఓకే. ఈ డయాగ్రామ్‌లో 2 వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే యాక్ట్ అవుతున్నాయి. ఒకటి 35 వోల్ట్స్ ఒకటి అండ్ ఆల్సో 40 వోల్ట్ ఒకటి. ఓకే. ఈ డయాగ్రామ్‌లో ఎటువంటి కరెంట్ సోర్సెస్ లేవు. ఓకేనా. అంటే ఏంటి ఇండివిడ్యువల్ రెస్పాన్స్ అంటే 35 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు ఈ 3 ఓం రెసిస్టర్‌లో, 4 ఓం రెసిస్టర్‌లో, 2 ఓం రెసిస్టర్‌లో కరెంట్స్ ఎలా ఉన్నాయి. ఓకే. దిస్ ఇస్ ద స్టెప్ 1. అలాగే 40 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు ఓకేనా 3 ఓం రెసిస్టర్‌లో, 4 ఓం రెసిస్టర్‌లో, 2 ఓం రెసిస్టర్‌లో కరెంట్స్ అనేది ఎలా ఫ్లో అవుతున్నాయి. ఓకేనా. ఆ వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేయాలండి. ఓకే. ఇప్పుడు మన స్టెప్ 1 నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏం రాసానంటే ఇండికేట్ బ్రాంచ్ కరెంట్ గివెన్ సర్క్యూట్. ఇండికేట్ బ్రాంచ్ కరెంట్స్. ఓకేనా. ఏదైతే గివెన్ సర్క్యూట్ ఏదైతే ఇచ్చాడో ఓకే ఆ సర్క్యూట్‌లో ప్రతి బ్రాంచ్‌లో కరెంట్స్ అనేది అస్యూమ్ చేసుకోండి. ఓకేనా. స్టెప్ 1 నేను ఇది తీసుకుంటున్నానండి. ఇండికేట్ బ్రాంచ్ కరెంట్ గివెన్ సర్క్యూట్ అండ్ రీడ్రా ద సర్క్యూట్ అన్నాను. ఓకేనా. సర్క్యూట్ అనేది మీరు రీడ్రా చెయ్యండి. ఓకేనా. నేనేం చేస్తున్నానంటే సర్క్యూట్ రీడ్రా చేసే ముందు నేను కొన్ని నేమ్స్ పెట్టుకున్నాను. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు అంటే 3 ఓం రెసిస్టర్ ఫ్లో కరెంట్ ఏమో నేను I1 అనుకున్నాను. ఓకేనా. 4 ఓం రెసిస్టర్ ఫ్లో కరెంట్ నేను I2 అనుకుంటున్నాను. అదే 2 ఓం రెసిస్టర్ ఫ్లో కరెంట్ అనేది I3 అనుకున్నాను. ఈ డయాగ్రామ్ ఏంటంటే 2 వోల్టేజ్ సోర్సెస్ యాక్ట్ అయినప్పుడు దీంట్లో ఉండే అంటే ఈ బ్రాంచ్‌లో ఫ్లో కరెంట్ నేను I1, I2, I3 కింద నేను అస్యూమ్ చేసుకున్నాను. ఓకేనా. అంటే ఇక్కడ మనం పాయింట్స్ ఏదైతే పెట్టుకున్నామో ఈ I1 అనేది ఏ టు బి ఫ్లో అయింది. ఓకేనా. అలాగే సి టు బి ఫ్లో అయింది. అలాగే బి టు ఈ ఫ్లో అయింది. ఓకే. ఈ డైరెక్షన్స్ అనేది రిఫరెన్స్‌గా తీసుకొని మనం ఇండివిడ్యువల్ రెస్పాన్స్ అనేది కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద స్టెప్ నంబర్ 1. అలాగే స్టెప్ నంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 వోల్టేజ్ సోర్స్‌లో ఒక వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు మనం రెస్పాన్స్ అనేది కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు స్టెప్ నంబర్ 2లో మనం ఏం తీసుకుంటామంటే 35 వోల్టేజ్ సోర్స్ ఈస్ యాక్టింగ్ రీప్లేసింగ్ 40 వోల్ట్ సోర్స్.
ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు, ఒక వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు, రెండో వోల్టేజ్ సోర్స్ ఏం చేయాలంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా? వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. అలాగే కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్‌లో మనకు కరెంట్ సోర్సెస్ లేవు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఓకే. 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి, ఒక వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో రిమైనింగ్ అదర్ వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు మనకి 35 వోల్ట్స్ యాక్ట్ అయినప్పుడు 40 వోల్ట్ యొక్క వోల్టేజ్ సోర్స్ అనేది మనం షార్ట్ సర్క్యూట్ చేస్తామండి. అందుకే నేనేం రాసానంటే 35 వోల్ట్ సోర్స్ యాక్టింగ్ రీప్లేసింగ్ 40 వోల్ట్ సోర్స్ విత్ షార్ట్ సర్క్యూట్. ఓకేనా? దానికి కరస్పాండింగ్ డయాగ్రామ్ అనేది డ్రా చేయండి. ఓకేనా? 35 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తదండి? ఓకే. ఈ వేలో వస్తది. ఓకేనా? అంటే ఏంటి 40 వోల్ట్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్‌లో షార్ట్ సర్క్యూట్ చేయాలి. సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేయండి. ఓకేనా? రీడ్రా చేసిన తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటది. ఓకేనా? 35 వోల్ట్స్ అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం ఇనీషియల్‌గా బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్స్ ఏదైతే తీసుకున్నామో అంటే ప్రాబ్లమ్ ఎండింగ్ వరకు సేమ్ అయ్యే కరెంట్స్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను I3లో మనం ఏ కరెంట్ అస్యూమ్ చేసుకున్నాను? I1 అని అస్యూమ్ చేసుకున్నాను కాబట్టి స్టిల్ ప్రాబ్లమ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓకేనా? దీనికి కరస్పాండింగ్ I1 పారామీటర్ మాత్రమే కన్సిడర్ చేయాలి. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే. దీని ప్రకారం మనం 2 వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు కరెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వోల్టేజ్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు కరెంట్ ఏమో నేను I1 అనుకున్నాను. ఓకే. 35 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే I1 డాష్ అనుకుంటున్నాను. ఓకేనా. 4 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో I2 డాష్ అనుకుంటున్నాను. అలాగే 2 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో నేను 2 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో నేను I3 డాష్ అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ మీరేం చేస్తారంటే బ్యాటరీ దగ్గర ఏ కరెంట్ ఉందని మనకి ఇనీషియల్‌గా అది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఈక్వివలెంట్ కావాలంటే గనక ఓకేనా. అంటే మనకి మీకు లాస్ట్ క్లాస్‌లో మీ ప్రీవియస్ క్లాసెస్ వింటే గనక దీనికి ఒక సింపుల్ షార్ట్‌కట్ చెప్పాను. అదేంటంటే మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలంటే గనక ఓకేనా. మనం ఎక్కడైతే సోర్స్ ఉందో అంటే బ్యాక్ నుంచి సోర్స్ కాలిక్యులేట్ చేస్తే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా. సోర్స్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ 3 అంటే ఇక్కడ నన్ను 4 ఓమ్, 2 ఓమ్ 2 ప్యారలల్‌గా ఉంటాయి. వచ్చిన ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 3 ఓమ్ అనేది సీరీస్‌లో ఉండేది. కాబట్టి 3 + 2 × 4 / 2 చేస్తే మనకి ఎంతొస్తుందంటే 4.33 వస్తుందండి. ఓకే. దిస్ ఈస్ ద ఆర్ ఈక్వివలెంట్. ఇది సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వివలెంట్ అండి. ఓకేనా. వన్స్ ఆర్ ఈక్వివలెంట్ వచ్చిన తర్వాత బ్యాటరీ దగ్గర ఏదైతే కరెంట్ ఉందో ఆ కరెంట్ అనేది మనకి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ ఆర్ ఈక్వివలెంట్ కాలిక్యులేట్ చేస్తే మనకి సింపుల్ ఓమ్స్ లా ప్రకారం I = V/R ఈక్వివలెంట్ వేస్తే మనకి బ్యాటరీ దగ్గర ఏ కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ I1 డాష్ అంటే I1 డాష్ అనేది మనకు వచ్చేస్తుందండి. ఓకేనా. సో చూడండి ఒకసారి మనకి కరెంట్ I1 డాష్ = V/R ఈక్వివలెంట్. ఓకే. వోల్టేజ్ ఎంత వచ్చింది 35 వోల్ట్. ఈ ఆర్ ఈక్వివలెంట్ వచ్చేసరికి ఎంత వచ్చిందండి 4.33 ఓమ్స్. ఓకే. మనకి కరెంట్ ఎంత వస్తుందంటే 8.08 యాంపియర్స్. యూజింగ్ కరెంట్ డివైడింగ్ రూల్ కరెంట్ త్రూ 4 ఓం రెసిస్టర్. అంటే I2 డాష్ కావాలంటే మనకి ఏ కరెంట్ డివైడ్ అవుతుందమ్మా? ఇదే కదా I1 డాషే కదా! అంటే 8.08 ఇంటూ అంటే ఎక్కడైతే ఫైండ్ ఔట్ చేస్తున్నామో ఆ కరెంట్ యొక్క అపోజిట్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ తీసుకుంటే మనకి I2 డాష్ వస్తుందండి. ఎంత వస్తుందంటే 2.69 యామ్స్ వస్తుందండి. ఓకేనా. అలాగే మనకి వన్స్ I2 డాష్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఇది 4 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్. అలాగే 2 ఓం రెసిస్టర్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా కాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా. I3 డాష్ ఈక్వల్ టు మనకి సమ్ ఆఫ్ ది కరెంట్స్ మనం ఎలా తీసుకోవచ్చా? మనం ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ మనం కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి కరెంట్ ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది. మనకి డిపెండింగ్ ఆన్ కేసీఎల్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు కదా! అంటే ఏంటి I1 డాష్ ఈక్వల్ టు I2 డాష్ ప్లస్ I3 డాష్ అంటే సమ్ ఆఫ్ ది ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్గోయింగ్ కరెంట్స్ కదా! వన్స్ ఈ రెండిట్లో ఒక కరెంట్ వచ్చేస్తే మనం రిమైనింగ్ 2 కరెంట్స్ కాలిక్యులేట్ చేయడం. ఇక్కడ మనకి ఆల్రెడీ I1 డాష్ తెలుసు అండ్ ఆల్సో I2 డాష్ తెలుసు. ఓకే. I1 డాష్ ఏమో ఓమ్స్ లా ప్రకారం యూజ్ చేసాం. యూజ్ చేసి కాలిక్యులేట్ చేసాం. అండ్ ఆల్సో I2 డాష్ ఏమో కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసాం. ఓకేనా. మనకి 2 కరెంట్స్ తెలుసు కాబట్టి థర్డ్ కరెంట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అంటే ఏంటంటే బై యూజింగ్ కరెంట్ డివైడింగ్ కరెంట్ డివైడింగ్ అని చేయొచ్చు. లేదంటే గనక మనం కేసీఎల్ అంటే సమ్ ఆఫ్ ది ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ అవుట్ గోయింగ్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా మనం కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. అలా చేస్తే ఎంత వచ్చిందంటే కరెంట్ త్రూ 2 ఓం రెసిస్టర్ I3 డాష్ ఈక్వల్ టు I1 డాష్ మైనస్ I2 డాష్ ఎంతమ్మా 8.08 మైనస్ 2.69 యాంపియర్స్ ఎంత వస్తుందంటే 5.39 యాంపియర్స్ వస్తుంది. ఓకే. దిస్ ఇస్ ద స్టెప్ నంబర్ 2. అలాగే స్టెప్ నంబర్ 3 వచ్చేసరికి ఏంటంటే స్టెప్ నంబర్ 2లో 35 వోల్ట్ సోర్స్ అనేది యాక్ట్ అయింది. స్టెప్ నంబర్ 3లో ఏమవుతుందంటే మనకి 40 వోల్ట్ సోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆర్ ఈక్వలెంట్ కాలిక్యులేట్ చేయాలి. అండ్ ఆల్సో ప్రతి బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా కాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా. ఇందాక మనం ఏం చేసామంటే సిమిలర్ మెథడ్ అంటే 35 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు ప్రతి బ్రాంచ్‌లో కరెంట్స్ అన్ని కాలిక్యులేట్ చేసాం కదా! సేమ్ అదే సిమిలర్ వేలో
40 వోల్ట్స్ యాక్ట్ అయినప్పుడు అంటే 4 ఓం రెసిస్టర్‌లో, 2 ఓం రెసిస్టర్‌లో అండ్ ఆల్సో 3 ఓం రెసిస్టర్‌లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో మనం కాలిక్యులేట్ చేస్తే సరిపోతుందండి. ఓకే. అది కాలిక్యులేట్ మనకు కరెంట్స్ కావాలంటే ఫస్ట్ మనకి ఇనీషియల్‌గా ఫైండ్ ఔట్ చేయవలసింది ఏంటంటే సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వివలెంట్ అనేది కాలిక్యులేట్ చేయాలి. సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వివలెంట్ ఎలా వస్తుందమ్మా? మీకు ఆల్రెడీ షార్ట్‌కట్ ఏం చెప్పానండి? సోర్స్ ఎక్కడైతే ఉందో సోర్స్‌కి నుంచి బ్యాక్ టు సోర్స్ అంటే బ్యాక్ నుంచి సోర్స్ కాలిక్యులేట్ చేయడం సరిపోతుంది. ఓకేనా? సోర్స్ మనకేంటి? సోర్స్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ 4 అంటే ఈ 4 ఓం రెసిస్టర్ సీరీస్‌లో ఉంటది. అంటే 4 + 3 2 అనేది పారలెల్‌గా ఉంటది. కాబట్టి 4 + 3 × 2 డివైడెడ్ బై 3 + 2 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5.2 ఓమ్స్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు వన్స్ ఆర్ ఈక్వివలెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఓకే. 4 ఓం రెసిస్టర్‌లో, 2 ఓం రెసిస్టర్‌లో అండ్ ఆల్సో 3 ఓం రెసిస్టర్‌లో కరెంట్స్ అనేది కాలిక్యులేట్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నేనేం చెప్పాను? ఇక్కడ మనం ఏదైతే 4 ఓం రెసిస్టర్‌లో కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్స్ వాల్యూస్ మార్చకూడదు. ఓకేనా? 35 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే I1 డాష్, I2 డాష్, I3 డాష్ అనుకున్నాను. అండ్ ఆల్సో 40 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు నేనేమనుకుంటున్నానంటే I2 డబుల్ డాష్, I1 డబుల్ డాష్, I3 డబుల్ డాష్ చూసారా? నేను వాల్యూస్ 2 ఓం రెసిస్టర్‌లో దాని యొక్క రెస్పాన్స్ ఏం మారలేదండి. నేను I3 అనుకున్నాను. ఇక్కడేమో I3 డాష్ అనుకున్నాను. ఇక్కడేమో I3 డబుల్ డాష్ అనుకున్నాను. ఓకే. ఇవి కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇక్కడ సోర్స్ దగ్గర ఉన్న కరెంట్ ఏముందామా ఇనీషియల్‌గా బ్యాటరీ దగ్గర ఏదైతే కరెంట్ ఉందో ఆ కరెంట్ అనేది ఇనీషియల్‌గా ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. I2 డబుల్ డాష్ అంటే I2 డబుల్ డాష్ ఈక్వల్ టు అంటే I2 డబుల్ డాష్ కావాలంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ డివైడెడ్ బై సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వివలెంట్ వేస్తే మనకి వచ్చేస్తుందండి. ఓకేనా? ఆర్ ఈక్వివలెంట్ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసాం కదా! ఎంత వచ్చిందంటే 5.2 ఓమ్స్ వచ్చింది. ఓకేనా? వన్స్ ఆర్ ఈక్వివలెంట్ వస్తే గనక రిమైనింగ్ హ్మ్. కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనండి? ఓకేనండి. ఇప్పుడు మనకేంటంటే I2 డాష్ కావాలంటే I2 డబుల్ డాష్ కావాలంటే V/R ఈక్వివలెంట్ ఎంతమ్మా 40/5.2 చేస్తే 7.69 యాంపియర్స్ వస్తుందండి. ఓకేనా? ఆ! అలాగే ఇప్పుడు మనకి 3 ఓం రెసిస్టర్‌లో అలాగే 2 ఓం రెసిస్టర్‌లో కరెంట్స్ ఎంత ఉంది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి I2 డబుల్ డాష్ మనకి కరెంట్ డివైడింగ్ రూల్ ఏదైతే ఉందో ఆ కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి I2 డబుల్ డాష్ అంటే I2 డబుల్ డాష్ ఆల్రెడీ తెలుసు కదా! ఈ వాల్యూ యూజ్ చేసి మనం కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క అపోజిట్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ వేస్తే మనకి ఎంత వస్తుందంటే 3.076 యాంపియర్స్ వస్తుందండి. ఓకేనా? అలాగే 2 ఓం రెసిస్టర్‌లో కూడా మనకి 2 కరెంట్స్ తెలిసినయి కాబట్టి బా యూజింగ్ కేసీఎల్ ప్రకారం సమ్ ఆఫ్ ద ఇన్‌కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్‌గోయింగ్ కరెంట్స్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి కరెంట్ త్రూ 2 ఓం రెసిస్టర్ కూడా కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎంత వస్తుందమ్మా? I3 డబుల్ డాష్ ఈక్వల్ టు I2 డబుల్ డాష్ మైనస్ I1 డబుల్ డాష్ మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసామండి ఇవన్నీ వాల్యూస్ 7.69 మైనస్ 3.076 యాంప్స్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా 4.614 యాంపియర్స్ వస్తుందండి. ఓకేనా? దిస్ ఈస్ ద స్టెప్ నంబర్ 4 అంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ రెస్పాన్స్ క్యాలిక్యులేట్ జరిగింది కదా! దిస్ ఈస్ ద స్టెప్ నంబర్ 3 అంటే ఇలాగ ఎన్ని వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి, ఎన్ని కరెంట్ సోర్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సూపర్ పొజిషన్ థియరమ్. ఓకేనండి? ఓకే. కమింగ్ టు ద లాస్ట్ స్టెప్. లాస్ట్ స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈ లాస్ట్ స్టెప్ చేసే ముందు ఏంటంటే కొన్ని బేసిక్స్ కావాలి. ఓకేనా? కరెంట్ అనేది నోడ్‌కి ఎంటర్ అయితే గనక అది నేను పాజిటివ్ తీసుకుంటున్నాను. అదే కరెంట్ అనేది నోడ్ నుంచి లీవ్ అయితే గనక నెగెటివ్ తీసుకున్నాను. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లాజిక్ అనేది మొత్తం అన్ని ప్రాబ్లమ్స్‌కి అప్లికేబుల్ అవుతుంది. సూపర్ పొజిషన్ థియరమ్‌లో ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా ఈ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కరెంట్ ఒక నోడ్ నుంచి కరెంట్ ఎంటర్ అయిందంటే గనక ఆ కరెంట్ అనేది పాజిటివ్‌గానే తీసుకోండి. అదే నోడ్ నుంచి కరెంట్ లీవ్ అయితే గనక అది నెగెటివ్‌గానే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సూపర్ పొజిషన్ థియరమ్‌లో ఫస్ట్ నుంచి మనం ఏదైతే కరెంట్స్ తీసుకున్నామో ఆ కరెంట్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? హ్మ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ 2 సోర్స్ యాక్ట్ అయినప్పుడు ఏం తీసుకున్నాను? ఓకేనా? I1 తీసుకున్నాను, I2 తీసుకున్నాను, I3 తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 34 యాక్ట్ అయినప్పుడు I1 డాష్ తీసుకున్నాను. ఓకే. 40 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు I1 డబుల్ డాష్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన సూపర్ పొజిషన్ థియరమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వాల్యూ మాత్రం కాలిక్యులేట్ చేస్తాను. రిమైనింగ్ 3 మీరు కాలిక్యులేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఓం రెసిస్టర్‌లో కరెంట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్తానండి. రిమైనింగ్ మీరు ఏం చేస్తారంటే ఓకేనా 4 ఓం రెసిస్టర్‌లోను అలాగే 2 ఓం రెసిస్టర్‌లో కరెంట్స్ అనేది మీరు కాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ నేను ఓన్లీ 3 ఓం రెసిస్టర్‌లో కరెంట్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి ఓన్లీ డయాగ్రామ్ బేస్ మీద. ఓకేనా? అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేస్తున్నానండి స్పేస్ లేదు నాకిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటని చెప్పాను. ఇక్కడ ఐ1 అనేది కరెంట్ అనేది నోడ్‌కి అంటే బి అనేది నోడ్ కింద తీసుకుంటే గనుక కరెంట్ అనేది ఎంటర్ అవుతుందా? లీవ్ అవుతుందండి? కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పాను కరెంట్ ఎంటర్ అయితే అది పాజిటివ్ తీసుకున్నాను కాబట్టి అంటే ఐ1 ఐ1 పాజిటివ్ ఈక్వల్ టు ఇదే కదా మనకి. ఇది టోటల్ రెస్పాన్స్ అండి.
ఓకేనా. టోటల్ రెస్పాన్స్ కావాలంటే సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్స్ అంటే 34 యాక్ట్ అయినప్పుడు దీని యొక్క రెస్పాన్స్ చూడండి, I1 డాష్ కూడా నోడ్కి I1 డాష్ ఏమవుతుంది, కరెంట్ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ I1 డాష్. ఓకే, ఒకసారి దీంట్లో చూడమ్మా, 40 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు 40 వోల్ట్ యాక్ట్ అయినప్పుడు కరెంట్ ఏమవుతుంది, బి నుంచి కరెంట్ అనేది లీవ్ అవుతుందండి. లీవ్ అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే మైనస్ మైనస్ I1 డబుల్ డాష్. ఓకేనా, ఆల్రెడీ మనకి I1 కావాలంటే కనుక I1 డాష్ ఉంది, ఆల్సో I1 డబుల్ డాష్ ఉంది. దీనిలోంచి తీసేస్తే మనకి I1 వాల్యూ వస్తుందండి. ఓకేనా, దిస్ ఈస్ ద సూపర్ పొజిషన్ థియరం యొక్క స్టేట్మెంట్. ఒకసారి చూడమ్మా, I1 డాష్ ఎంత వచ్చిందండి మనకి, I1 డబుల్ డాష్, I1 డాష్ ఏమో 8.08 యాంపియర్స్ వచ్చిందండి. ఓకేనా, 8.08 యాంపియర్స్ వచ్చింది. అండ్ ఆల్సో I1 డబుల్ డాష్ వచ్చేసరికి I1 డబుల్ డాష్ వచ్చి 3.076 యాంప్స్ వచ్చింది. ఓకేనా, ఇవి తీసి మనకి I1 వాల్యూ వస్తుందండి. ఓకే, దిస్ ఈస్ ద సూపర్ పొజిషన్ థియరం యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈ వేలో మీరు చేస్తే కనుక ప్రాబ్లం అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈ ప్రాబ్లం మనకి ఎప్పుడు సింపుల్ అవుతుందంటే సూపర్ పొజిషన్ థియరంలో వోల్టేజ్ సోర్సెస్ కన్నా కరెంట్ సోర్స్ ఇచ్చినప్పుడు మన క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా చాలా తగ్గిపోతుందండి. ఓకేనా, అంటే ఏంటంటే కరెంట్ సోర్స్ మనం వోల్టేజ్ సోర్స్ ఇచ్చినప్పుడు ఆర్ ఈక్వల్ క్యాలిక్యులేట్ చేసి ప్రతి బ్రాంచ్ లో కరెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వన్స్ కరెంట్ మనకి బ్రాంచ్ లో కరెంట్ తెలిస్తే మనకి సూపర్ పొజిషన్ థియరం చాలా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనండి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఈ వీటి మీద కూడా మనకి రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి. అవి ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. అసలు మనకి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ యొక్క డెఫినేషన్స్ ఏంటి, అవి ఎలాగా ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనా, ఇప్పుడు జస్ట్ వర్క్, ఏదైనా మనం వర్క్ ఎలా జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసి ఆ ఫోర్స్ అప్లై చేయాలి. అండ్ ఆల్సో ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంతో కొంత డిస్ప్లేస్మెంట్ జరిగితే అక్కడ వర్క్ డన్ జరిగిందని మాత్రమే చెప్తామండి. ఓకే, ఏంటంటే ఇట్ ఈస్ సెడ్ టు బి డన్ వెన్ యూ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ యూ బాడీ కాజెస్ ఇట్ టు మూవ్, కాజెస్ ఇట్ టు మూవ్. ఓకేనా, అంటే వర్క్ డన్ ఈక్వల్ టు మనకి ఏం తీసుకుంటాం అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకేనా, వర్క్ డన్ అంటే ఏంటమ్మా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కింద తీసుకుంటాం. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కింద మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ మీటర్స్. ఓకే, SI యూనిట్ ఆఫ్ వర్క్ ఈస్ ఏంటమ్మా, జౌల్స్. 1 న్యూటన్ మీటర్ ఈక్వల్ టు 1 జౌల్ తీసుకుంటాం. ఓకే, ఇది జనరల్ గా వర్క్ యొక్క డెఫినేషన్. అదే మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ వర్క్ డన్ అని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ సెడ్ టు బి డన్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ when a current I ampere passes through it for t seconds against potential difference of V volt. ఓకేనా, అంటే ఏంటంటే వర్క్ డన్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ T చేస్తే వచ్చేది మనకి వర్క్ డన్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఓకేనా, మనకి ఇది 3 డిఫరెన్స్ వేస్ లో ఉంటుంది. ఓకే, V ఇంటూ I ఇంటూ T వేయచ్చు, లేదంటే I2RT వేయచ్చు, లేదంటే V2RT కూడా వేయచ్చు. ఓకేనా, మనకి ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే వాట్ సెకండ్. యూనిట్స్ ఏంటమ్మా, వాట్ సెకండ్. 1 వాట్ సెకండ్ ఈక్వల్ టు 1 జోల్ కింద తీసుకోవచ్చు. అలాగే 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జోల్స్. ఓకే, లేదంటే కనుక 4.18 వాట్ సెకండ్, అంటే జోల్ యొక్క రీప్లేస్మెంట్ అనేది వాట్ సెకండ్ రాశారు. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యూనిట్. ఓకేనా, ఇది వర్క్ యొక్క డెఫినేషన్. ఓకే, అలాగే మనకి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి పవర్ అండి. ఓకే, పవర్ అనేది ఏంటమ్మా, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ మనం ఏమంటామంటే పవర్ అంటాం. ఓకే, పవర్ P ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. ఆల్రెడీ మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం కదండి. 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి V ఇంటూ I ఇంటూ T ఒకటి, అండ్ ఆల్సో I2RT ఒకటి, అండ్ ఆల్సో V2 బై R ఇంటూ T. అంటే దిస్ ఇస్ ద వర్క్ డన్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ డివైడెడ్ బై టైం వేసి మనకు వచ్చేది పవర్ అండి. ఓకేనా, ఆల్రెడీ చూసారా, ఇక్కడ TT క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుందంటే V ఇంటూ I వస్తుంది, లేదంటే V2 బై R వస్తుంది, లేదంటే I2 బై R. ఇవన్నీ ఎలా వచ్చాయంటే బేస్డ్ ఆన్ ఓమ్స్ లా ప్రకారమే వచ్చినాయి. ఓకేనా, అలాగే మనకి ఎనర్జీ అనేది ఏంటంటే కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ మనం ఏమంటామంటే ఎనర్జీ అంటాం. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈక్వల్ మనకి ఏంటంటే పవర్ ఇంటూ టైం. ఓకే, వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే వాట్ సెకండ్. 1 యూనిట్ ఈక్వల్ మనకి ఏంటంటే 1 కిలో వాట్ అవర్. 1 యూనిట్ ఈక్వల్ ఏం తీసుకుంటామంటే 1 కిలో వాట్ అవర్. అంటే ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వాట్ అవర్ కింద తీసుకోవచ్చు. ఓకే, 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు
1000 వాట్ అవర్స్ అండి. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే మనకి ఏంటంటే మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వర్క్ పవర్ అండ్ ఎనర్జీ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఈ ఫండమెంటల్స్ కూడా యూజ్ అవుతాయండి. ఓకే, 1 ఎంహెచ్పి అంటే ఎంహెచ్పి అంటే మెట్రిక్ హార్స్ పవర్ ఈక్వల్ టు 735.5 వాట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, 1 బ్రిటిష్ హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఎఫిషియన్సీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ కావాలంటే అవుట్పుట్ బై అవుట్పుట్ ఇంటూ 100 వేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, ఇది వర్క్ పవర్ ఎనర్జీ యొక్క సింపుల్ డెఫినేషన్స్. ఓకే, వీటి మీద చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సింపుల్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయడం చూసాం. సింపుల్ ప్రాబ్లమ్స్ అనేది ట్రై చేద్దాం. ఓకే, ఒక సింపుల్ ప్రాబ్లమ్ తీసుకుని పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దామండి. ఓకేనా? ఓకే, సో చూడండి ప్రాబ్లం చూడండి. A lamp which is connected to 230 volts draws a current of 0.261 amperes. Calculate power and hot resistance of the lamp అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూస్తున్నాను, ఒకసారి చూడండి. ఏ ల్యాంప్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు 230 వోల్ట్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 0.261 amperes. క్యాలిక్యులేట్ పవర్ అండ్ హాట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ల్యాంప్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ గివెన్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ లో గివెన్ డేటా రాయటం అనేది అలవాటు చేసుకోండి. ఒకవేళ గివెన్ డేటా రాస్తే దీనికి కూడా మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంతమ్మా ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 230 వోల్ట్స్ ఇచ్చాడు. కరెంట్ వచ్చేసరికి ఏంటంటే 0.261 యాంపియర్స్ ఇచ్చాడు. రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి పవర్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి ఏం తెలుసు? వి నో దట్ పవర్ పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ. అంటే ఆల్రెడీ వి ఉంది, కరెంట్ ఐ ఉంది. ఓకే, కాబట్టి రెండు మల్టిప్లై చేసి అప్రాక్సిమేట్ గా 60 వాట్స్ వస్తుందండి. ఓకేనా? వన్స్ మనకి రెసిస్టెన్స్ కావాలంటే వి స్క్వేర్ బై పి ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. అంటే ఇక్కడ వోల్టేజ్ ఉంది. ఓకేనా? రెసిస్టెన్స్ కావాలంటే ఆర్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై పిఎస్ మనకి రెసిస్టెన్స్ వస్తుంది. ఎంత వస్తుందంటే 881 ఓమ్స్ వస్తుంది. 881 ఓమ్స్ వస్తుంది. ఓకే, మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయడం చూసుకోండి. ఒక ల్యాంప్ ఈస్ కనెక్టెడ్. ల్యాంప్ తీసుకుని ఎంత వోల్టేజ్ కనెక్ట్ చేసాడండి? 230 వోల్ట్స్ కనెక్ట్ చేసాడు. ఓకే, దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందమ్మా? మనకి ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడండి. ఓకే, కరెంట్ ఎంత ఇచ్చాడు? 0.61 ఆంప్స్ ఇచ్చాడు. ఓకేనా? దిస్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లం అండి. ఓకే, ఇది కూడా మీకు షార్ట్ క్వశ్చన్స్ లో అడగడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మీకు షార్ట్ క్వశ్చన్స్ లో కూడా ఇటువంటి అడగటం అనేది జరుగుతుంది. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరే, a potential difference of 10 volt is applied across 2.5 ohm resistor. Calculate current, okay, power dissipated and energy ట్రాన్స్ఫర్డ్ ఇంటూ హీట్ ఇన్ 5 minutes. ఓకే, ఇదండి. ఒక రెసిస్టర్ ఉందండి. ఆ రెసిస్టర్కి నేను 10 volts కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత పవర్ తీసుకుంటుంది, ఎంత ఎనర్జీ తీసుకుంటుంది మనం క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా? మాకు గివెన్ డేట్ రాయండి. గివెన్ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. గివెన్ డేట్ కూడా మనకి మార్క్స్ అనేది ఉంటాయి. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈక్వల్ టు 10 volt అండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అన్న ఈఎంఎఫ్ అన్నది ఒకటే అనుకుంటారు, కానీ ఈఎంఎఫ్ వేరు, పొటెన్షియల్ డిఫరెన్స్ వేరు. ఓకేనా? అంటే మనకి ఈఎంఎఫ్ అనేది ఏంటంటే అంటే వోల్టేజ్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరేటింగ్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్ కి వస్తే ఎక్కడ సోర్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సోర్స్ పాయింట్ మనం ఏమంటామంటే ఆ సోర్స్ పాయింట్ ని మనం ఈఎంఎఫ్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ దిస్ ద ఇనిషియేట్ పాయింట్ కాబట్టి మనం ఈఎంఎఫ్ అంటాం. ఓకే, అదర్ దెన్ ఆ పాయింట్ అంటే పవర్ స్టేషన్ లో తప్ప అదర్ దెన్ ఇంక రిమైనింగ్ ఎక్కడ ఉన్నా మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఆల్సో వోల్టేజ్ రెండు సిమిలర్ వర్డ్స్, కానీ ఈఎంఎఫ్ అనేది సిమిలర్ వర్డ్ కాదు. ఓకేనా? యూనిట్స్ వచ్చేసరికి సేమ్ ఉంటాయి, కానీ ఏదైతే ఆరిజిన్ పాయింట్ ఉందో అంటే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ మనం ఈఎంఎఫ్ కింద కన్సిడర్ చేస్తామండి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెసిస్టెన్స్ అంత ఇచ్చాడు? 2.5 ఓమ్స్ ఇచ్చాడు. టైం వచ్చేసరికి ఏంటంటే 5 minutes ఇచ్చాడు. ఓకేనా? మీరు ఎనర్జీ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకవేళ మినిట్స్లో ఇస్తే కనుక మినిట్స్లో ఇచ్చిన అవర్స్లో ఇచ్చిన ఎలా చేస్తారండి? కంపల్సరీ సెకండ్స్లో కన్వర్ట్ చేయడం సెకండ్స్లో కన్వర్ట్ చేయండి. ఓకేనా? 5 minutes అండి. 5 minutes సెకండ్స్ కన్వర్ట్ చేయండి. 1 minute ఈక్వల్ టు 60 seconds కాబట్టి 5 into 60 చేయండి. ఎంత వస్తుందంటే 300 seconds వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరెంట్ యొక్క ఫార్ములా కావాలంటే కరెంట్ ఐ ఈక్వల్ టు
కరెంట్ కావాలంటే I ఈక్వల్ VBR ఓమ్స్‌ల ప్రకారం ఏదైతే ఉందో ఓమ్స్‌ల ప్రకారం యూజ్ చేయండి. 10/2.5 ఎంత వస్తుందంటే 4 యామ్స్ వస్తుందండి. ఓకేనా. ఆల్రెడీ పవర్ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? పవర్ ఫార్మాట్ V ఇంటూ I కాబట్టి ఆల్రెడీ కరెంట్ వాల్యూ ఇచ్చాడండి. కరెంట్ వాల్యూ 4 ఇచ్చాడు. కాలిక్యులేట్ చేసామండి. అండ్ ఆల్సో పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఇచ్చాడు కాబట్టి పవర్ కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 40 వస్తుంది. ఓకే. వన్స్ పవర్ కాలిక్యులేట్ చేసిన తర్వాత ఎనర్జీ అండి. ఎనర్జీ కూడా కాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఎనర్జీ ఎంత వస్తుందమ్మా? ఎనర్జీ ఎంత వస్తుందమ్మా? ఎనర్జీ పవర్ ఇంటూ టైం కాబట్టి 40 ఇంటూ 300 ఎంత వస్తుందమ్మా? ఓకే. 12,000 వాట్ సెకండ్స్ వస్తుంది. ఓకేనండి. 12,000 వాట్ సెకండ్స్ ఆర్ 12,000 జౌల్స్. ఓకే. ఇది ఎనర్జీ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవరు ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరి వన్.